హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ నబీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి, చాలామందికి ఈ రీయూజ్డ్ కంటెంట్ వచ్చి ఛానల్ అయితే డిలీట్ అయిపోతుంది, అంటే మోనిటైజేషన్ అనేది డిమోనిటైజేషన్ అయితే అయిపోతుంది. చాలామంది రీయూజ్డ్ కంటెంట్ వల్ల ఇది ఎలా అప్లై చేయాలని అడుగుతున్నారు. వాళ్ళ కోసం రీయూజ్డ్ కంటెంట్ పడితే మీరు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. అసలు ఈ రీయూజ్డ్ కంటెంట్ ఎందుకు పడుతుందంటే, మీరు వేరే వాళ్ళ వీడియోస్ని తెచ్చి మీ ఛానల్లో అప్లోడ్ చేస్తే దానివల్ల మీకైతే రీయూజ్డ్ కంటెంట్ అయితే వస్తుంది. మీరు సోషల్ మీడియా వీడియోస్ ఏమన్నా యూజ్ చేసుకున్నా, లేకపోతే యూట్యూబ్లో వేరే వాళ్ళ వీడియోస్ని తెచ్చి మీ ఛానల్లో యూజ్ చేసుకున్నా కానీ, అదేవిధంగా సినిమా సాంగ్స్ని మీ ఛానల్లో యూజ్ చేసుకున్నా కానీ, అంటే సినిమా సాంగ్స్ యూజ్ చేసుకోవడం అంటే వాటికి ఎటువంటి లైసెన్స్ తీసుకోకుండా మీరు డైరెక్ట్గా మీ ఛానల్లో అప్లోడ్ చేస్తే, అదేవిధంగా టీవీ షోస్ని డైరెక్ట్గా తీసుకొచ్చి మీ ఛానల్లో అప్లోడ్ చేస్తే, అదేవిధంగా చాలామంది సీరియల్స్ని కూడా డైరెక్ట్గా అంటే తెచ్చి అప్లోడ్ చేస్తున్నారు. ఈ మధ్య బిగ్ బాస్ వీడియోస్, అదేవిధంగా ఇమేజెస్ విత్ మ్యూజిక్, అంటే మ్యూజిక్ పెట్టి ఇమేజెస్ని కూడా రన్ చేస్తున్నారు చాలామంది. వాళ్ళకి ఈ విధంగా రీయూజ్డ్ కంటెంట్ అయితే పడుతుంది. అంటే చాలామంది మేము ఓన్ వాయిస్కి ఇచ్చేది ఎందుకు రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అంటారు. కాకపోతే మీరు వేరే వాళ్ళ అంటే ఇమేజెస్ కానీ పిక్స్ కానీ మీరు లైసెన్స్ లేనివి తెచ్చి మీరు యూజ్ చేయడం వల్ల ఈ రీయూజ్డ్ కంటెంట్ అయితే పడుతుంది. చాలామంది సీరియల్స్ వాళ్ళకి, అదేవిధంగా బిగ్ బాస్ ఛానల్ వాళ్ళకి ఎక్కువగా రీయూజ్డ్ కంటెంట్ అయితే వస్తుంది. చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. అసలు మనం ఈ ప్రాబ్లం వస్తే మనం యూట్యూబ్కి ఎలా అప్లై చేయాలి, మళ్ళీ మనం మోనిటైజేషన్ని తిరిగి ఎలా పొందాలో తెలుసుకుందాం. దానికంటే ముందు కొత్త వాళ్ళు మనకు ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే క్లిక్ చేయండి. వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు మనం ఒక ఛానల్ అయితే తీసుకున్నాం. ఈ ఛానల్కి ఇంకోండి ఇక్కడ మనకు రీయూజ్డ్ కంటెంట్ అయితే పడుతుంది. ఇక్కడ మనకు స్టార్ట్ అప్పీల్ అని ఉంది. ఈ అప్పీల్ని ఎలా చేయాలో కూడా చాలామందికి తెలియదు. ఈ విధంగా స్టార్ట్ అప్పీల్ అని వస్తే మీ ఛానల్కి ఎలా అప్పీల్ చేయాలో కూడా మనం తెలుసుకుందాం. ఈ స్టార్ట్ అప్పీల్ చేయాలంటే మీరు మినిమం ఒక 5 minutes వీడియోని అయితే మీ ముందుగా అప్లోడ్ అయితే చేయాలి యూట్యూబ్లో. ఆ 5 minutes వీడియో ఎలా చేయాలో కూడా చెప్తాను. మీరైతే ఇంగ్లీష్లో అయితే చేయాలి. ఇంగ్లీష్ సబ్టైటిల్స్ ఇచ్చి మీరైతే వీడియో చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకొంటే ఈ విధంగా స్టార్ట్ అప్పీల్ అయితే ఉంటుంది. కింద చూసినట్టయితే రీఅప్లై ఉంటుంది. రీఅప్లై అనేది మీకు 1 month టైం అయితే పడుతుంది. ముందుగా మీరు స్టార్ట్ అప్పీల్ చేస్తే అండర్ రివ్యూలోకి వెళ్ళి మీకు 14 days అయితే టైం అయితే పడుతుంది. ఈ 14 daysలో మీకైతే ఛానల్ అయితే తిరిగి రావచ్చు. కొన్ని ఛానల్స్ అయితే డిమానిటైజ్డ్ అయిపోయి మళ్ళీ మీకు ఛానల్ ఎప్పటికైతే తిరిగి రాదు. రీఅప్లై అనేది ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, దీనికైతే లిమిట్ లేదు. మనం మోనిటైజేషన్ లాగా 3 times మాత్రం ఉండదు. రీఅప్లై అనేది మనం ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. యూట్యూబ్కి రీఅప్లై చేసే ముందుగా మనకి స్టార్ట్ అప్పీల్ అని ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ స్టార్ట్ అప్పీల్ మీద క్లిక్ చేసి మనం ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. విధంగా స్టార్ట్ అప్పీల్ వచ్చినప్పుడు మీరు ఆ స్టార్ట్ అప్పీల్ మీద క్లిక్ చేస్తే ఇంకోండి ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అన్నీ మీ ఓన్ వీడియోస్ అయితే ఉండాలి, మీరు వేరే వాళ్ళ వీడియోస్ని అయితే యూజ్ చేయకూడదు. ఇక్కడ చూడండి, కీప్ యువర్ వీడియో అండర్ 5 minutes. మీరు ఒక 5 minutes వీడియోని అయితే షూట్ చేయాల్సి ఉంటుంది. షో యువర్ మెన్షన్ అనే ఒక ఛానల్ ఇన్ ద ఫస్ట్ 30 seconds వరకు అయితే మీరు మీ ఫేస్తో వీడియో చేస్తూ ఛానల్ యూఆర్ఎల్ అయితే డిస్ప్లే చేస్తుండాలి స్క్రీన్ మీద. మెన్షన్ ద రివ్యూస్ ఫీడ్బ్యాక్ అండ్ టెల్ అస్ వై ఇట్స్ ఏ మిస్టేక్. మీరు ఎందువల్ల మిస్టేక్ వచ్చిందో, మీరు అసలు మీ ఛానల్లో ఏమేమి కంటెంట్ యూజ్ చేస్తారు, మీరు ఏ విధంగా అయితే మీరు వీడియో ఎడిటింగ్ చేస్తారు, అదేవిధంగా మీరు ఏ కెమెరా యూజ్ చేస్తారు, ఏ మొబైల్ యూజ్ చేస్తారు, మీరు స్క్రిప్ట్ రైటింగ్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు, అసలు మీ ఛానల్లో ఏ విధమైన వీడియోస్ అప్లోడ్ చేస్తారు, ఈ విధంగా మీరు అరబిక్ కానీ, బెంగాలీ కానీ, చైనీస్ కానీ, ఇంగ్లీష్ కానీ, ఫ్రెంచ్ కానీ, ఈ విధంగా ఏదో ఒక లాంగ్వేజ్లో అయితే మీరైతే వీడియోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తెలుగు అయితే ఎలిజిబుల్ లేదు మనకు. ఈ లాంగ్వేజ్లో అయితే మీరు వీడియోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు దీనికి సంబంధించిన వీడియో ఎలా చేయాలనేది కూడా నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను. అక్కడ నుంచి అయితే మీరు చూసి ఏ విధంగా అయితే మీరు కూడా వీడియోని అయితే షూట్ చేసి మీరైతే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అప్పీల్ వీడియో మెసేజ్ ఫర్ యూజ్డ్ కంటెంట్. మనం ఇప్పుడు అప్పీల్ చేయడానికి వీడియోని ఎలా షూట్ చేయాలో కూడా నేను చూపిస్తాను. ముందుగా మనమైతే ఒక ఛానల్ అయితే తీసుకుందాం. ఆ ఛానల్ ఇంకోటి ఇప్పుడు ముందుగా హలో యూట్యూబ్ టీమ్ అని విధంగా మనమైతే చెప్తూ అయితే సంబోధించాలి. హలో యూట్యూబ్ టీమ్, మై యూట్యూబ్ ఛానల్ ఈజ్ తెలుగు టెక్ నవీన్ అండ్ హియర్ ఈజ్ మై ఛానల్ లింక్ అని ఈ విధంగా ఛానల్ లింక్ని అయితే వీడియో మీద డిస్ప్లే చేస్తూ ఉండాలి. ఒక 30 seconds వరకు అయితే వీడియో మీద డిస్ప్లే చేస్తూ ఉండాలి. ఐ అప్లోడ్ సో మెనీ వీడియోస్ బట్ అన్ఫార్చునేట్లీ మై ఛానల్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్. ఈ విధంగా అయితే మీరు చెప్తూ అయితే ఉండాలి. ఫ్రమ్ మోనిటైజేషన్ బికాస్ ఆఫ్ రీయూజ్డ్ కంటెంట్. నాకు రీయూజ్డ్ కంటెంట్ వల్ల మోనిటైజేషన్ అయితే డిజేబుల్ అయింది. ఈ విధంగా అయితే మీరైతే చెప్తుండాలి. దీని యొక్క మ్యాటర్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. హియర్ ఈజ్ మై వీడియోస్ విచ్ ఐ అప్లోడ్ ఆన్ మై ఛానల్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు టెక్ నవీన్. ఈ విధంగా మీరైతే చెప్తూ ఇంగ్లీష్లో అయితే మ్యాటర్ రాస్తూ ఉండాలి. నేను టెక్నాలజీ వీడియోస్ అండ్ మొబైల్ రిలేటెడ్ వీడియోస్ ఈ విధంగా అయితే నా టెక్ ఛానల్ కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నా. అదే కుకింగ్ ఛానల్ అయితే మీకు కుకింగ్ సంబంధించినవి. అదేవిధంగా మీరు
ఏం కంటెంట్ క్రియేట్ చేసినా దానికి సంబంధించినవి అయితే చెప్పాలి. నేనైతే కెమెరా యూజ్ చేస్తాను, ఈవెన్ ఏ సింగిల్ పార్ట్ ఆఫ్ మై వీడియోస్ ఆర్ టేకెన్, ఈ విధంగా అయితే చెప్తూ ఉండాలి. మీరు ఏ మొబైల్ యూజ్ చేస్తారు, ఏ కెమెరా యూజ్ చేస్తారు, ఈ విధంగా అయితే మీరు చెప్తూ కింద సబ్ టైటిల్స్ కూడా యాడ్ చేస్తే బెటర్. అదేవిధంగా నేను కంటెంట్ని ఏ విధంగా ఎడిట్ చేస్తాను, కైన్ మాస్టర్ అయితే మేము కంటెంట్ ఎడిటింగ్ చేస్తాం. అదేవిధంగా మీరు ఏ మైక్ యూజ్ చేస్తారు, అదేవిధంగా ఏ కెమెరా యూజ్ చేస్తారని నా కెమెరాని వీడియోని షూట్ చేయండి. దిస్ ఈజ్ మై 5D కెమెరా అండ్ మై ఇండివిజువల్ మైక్. ఈ విధంగా అయితే మీరైతే షూట్ చేస్తూ ఉండాలి. వాటిని ఈ విధంగా షూట్ చేసి దానికి సంబంధించిన మ్యాటర్ చెప్పాలి. దిస్ ఈజ్ మై ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఫైనల్ కట్ ప్రో, అదేవిధంగా ఫిల్మోరా, అదేవిధంగా కైన్ మాస్టర్. ఈ విధంగా అయితే మీరు వీడియో చూపిస్తూ మీరు ఎడిటింగ్ ఎలా చేస్తారో, ఐ చూజ్ ఏ వీడియో ఫ్రమ్ హార్డ్ డిస్క్ టు ఫైనల్ కట్ ప్రో, ఈ విధంగా మీరు కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకుంటారు, అదేవిధంగా మీ స్క్రిప్ట్ రైటింగ్ ఎలా రాస్తారు, అదేవిధంగా ఇక్కడ మై ఓన్ కంటెంట్, నేనైతే నా ఓన్ కంటెంట్ అయితే చేస్తున్నాను, ఈ విధంగా అయితే మనం అయితే చెప్తూ ఉండాలి. ఈ విధంగా చెప్పిన తర్వాత లాస్ట్లో ఐ హోప్ యూ విల్ యాక్సెప్టెడ్ మై ఛానల్ ఇన్ అని ఈ విధంగా చెప్పి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అండ్ ఎనేబుల్ మై మోనిటైజేషన్ అని ఈ విధంగా అయితే చెప్పాలి. లాస్ట్లో థ్యాంక్ యూ యూట్యూబ్ అని చెప్పాలి. ఈ విధంగా చెప్పిన తర్వాత మనం ఒక వీడియోని అయితే షూట్ చేస్తాం కదా, ఆ వీడియోని మనమైతే ముందుగా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, కింద చూసినట్టయితే ఛానల్ వీడియో URL అని ఉంటుంది. ఈ వీడియో URL దగ్గర అప్లోడ్ చేసిన వీడియో URLని తీసుకొచ్చి ఇక్కడైతే మీరైతే పేస్ట్ చేయాలి. ఇప్పుడు మనం వీడియో అప్లోడ్ చేసి అయితే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేసి మీరు షూట్ చేసిన వీడియో ఇక్కడ రీఅప్లై అని క్లిక్ చేసి వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. వీడియోని అప్లోడ్ చేసి దీనికి టైటిల్ ఏం పెట్టాలంటే ఇక్కడ టైటిల్ దగ్గర మీరైతే నేను చెప్పిన టైటిల్ అయితే పెట్టండి. యూట్యూబ్ మోనిటైజేషన్ రీయూజ్ అప్లై వీడియో అని ఇక్కడ ఈ విధంగా పెట్టండి. డిస్క్రిప్షన్ అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ సబ్ టైటిల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇదైతే అన్లిస్టెడ్లో పెట్టుకోండి, పబ్లిక్లో మాత్రం పెట్టకండి. ఓన్లీ అన్లిస్టెడ్లో పెట్టండి, ఎందుకంటే పబ్లిక్లో పెడితే అందరికి వెళ్తుంది. అన్లిస్టెడ్లో పెట్టి ఇక్కడైతే సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఈ వీడియో యొక్క లింక్ని అయితే మీరు కాపీ చేసుకోండి. అన్లిస్టెడ్ యొక్క లింక్ని అయితే మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇందాక మోనిటైజేషన్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ట్ అప్ల మీద క్లిక్ చేసి ఇక్కడ వీడియో URL దగ్గర ఆ లింక్ని ఇక్కడైతే పేస్ట్ చేయండి. ఆ లింక్ని పేస్ట్ చేసి ఇక్కడైతే మీరు సబ్మిట్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ క్లిక్ చేస్తే ఇంకొండి ఇక్కడ అండర్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోయింది. యువర్ అప్పీల్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని సబ్మిట్ అయిపోయిన తర్వాత కింద చూసినట్లయితే యువర్ అప్పీల్ అండ్ గెట్ బ్యాక్ టు యువర్ విత్ ఇన్ 14 days టైం అయితే పడుతుంది అంటున్నారు. 14 days తర్వాత అయితే మీకైతే ఒక మెయిల్ అయితే వస్తుంది. 14 days అయితే టైం అయితే పడుతుంది. అప్పుడు దాకా మీకు యువర్ అప్పీల్ ఈజ్ అండర్ రివ్యూలు అయితే పడుతుంది. మీకు అయితే ఒక మెయిల్ అయితే వస్తుంది 14 days తర్వాత. ఈ విధంగా అయితే ఇక్కడైతే చెప్తున్నారు 14 days తర్వాత మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన తర్వాత మీరైతే రీఅప్లై మోనిటైజేషన్ అయితే చేసి రీఅప్లై చేసిన వెంటనే మీరైతే మీకు సంబంధించిన యాడ్స్ అయితే పెట్టుకోవచ్చు. యాడ్స్ పెట్టడానికి మీరు పెద్దగా ఏం చేయని అవసరం లేదు. జస్ట్ యాడ్స్ అని క్లిక్ చేస్తే చాలు, మీకైతే యాడ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకోండి మనకు కంగ్రాచులేషన్ అని ఈ విధంగా అయితే వస్తుంది. మనం రీఅప్లై చేసిన తర్వాత ఇంకోండి ఇక్కడ లెట్స్ గో అని క్లిక్ చేసి మీరైతే యాడ్స్, అదేవిధంగా మెంబర్షిప్, అదేవిధంగా స్టిక్కర్స్ ఇవన్నీ అయితే మీరైతే ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. మీరు చాలా సింపుల్ ప్రాసెస్. ఈ విధంగా రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన వాళ్ళు ఈ విధంగా మీరైతే అప్లై చేసుకోండి. ఇక్కడ యాడ్స్ని టర్న్ ఆన్ యాడ్స్ మీద క్లిక్ చేసి ఐ అగ్రీ మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ అండ్ టర్మ్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా యాడ్స్ అయితే కనిపిస్తాయి. ఇవన్నిటిని సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సెలెక్ట్ చేయండి. ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంటాయి కొన్ని, మీరైతే సెలెక్ట్ అవ్వకపోతే మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకైతే మోనిటైజేషన్ యొక్క యాడ్స్ అయితే టర్న్ అయిపోతే ఇక్కడ నుంచి మళ్ళీ మీకు రెవెన్యూ అయితే జనరేట్ అయితే అవుతుంది. ఇక్కడ ఆల్ ఆఫ్ మై ఓన్ వీడియోస్ అని క్లిక్ చేస్తే అన్ని వీడియోస్కి అయితే మీకు మోనిటైజేషన్ అయితే ఎనేబుల్ అయిపోతుంది. ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ మీరు ఎర్న్లోకి వస్తే ఇంకోండి ఇక్కడ మీకు వాచ్ పేజ్ యాడ్స్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు షార్ట్ వీడియో యాడ్స్ని టర్న్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఐ అగ్రీ అని క్లిక్ చేసి యాడ్ మీద క్లిక్ చేస్తే షార్ట్ వీడియోస్ కూడా యాడ్స్ అయితే అప్లై అయిపోతుంది. అదేవిధంగా సూపర్ స్టిక్కర్స్ని గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసి మీ నేమ్స్ని ఎంటర్ చేసి ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే ఇవి కూడా సూపర్ స్టిక్కర్స్ కూడా ఎనేబుల్ అయిపోతాయి. సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్, సూపర్ థ్యాంక్స్, ఈ మూడు కూడా ఎనేబుల్ అయిపోతాయి. ఈ విధంగా చాలా సింపుల్గా మీరు రీజర్ కంటెంట్ వస్తే ఎలాంటి టెన్షన్ పడకుండా మీరైతే చాలా సింపుల్గా అయితే యూట్యూబ్కి అయితే అప్లై చేయవచ్చు. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.